హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మనం అనుకున్నట్టుగానే డిప్యూటీ డిఓకి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఏమిటి, జీత భత్యాలు ఏమిటి, ఎవరు అర్హులు, ఎవరికి ఎన్ని పోస్టులు వస్తాయి, దీంట్లో ఎన్నో తెలియని మెలికలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ తెలుసుకొని మనం ఈజీగా ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఇది విభిన్నమైన పోస్టు, ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ట్రెడిషనల్ పోస్టులకు భిన్నమైనటువంటి పోస్ట్. మరి 38 పోస్టులు మనం గతంలో చెప్పుకున్నాం. మరి దాంట్లో ఓపెన్లో ఎన్ని వస్తాయి, జోనల్ పోస్టా, స్టేట్ పోస్టా, మరి ఈసారి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మహిళలకు ఎన్ని పోస్టులు, మరి ఎవరు అర్హులు, మరి వయసు ఎంత అనే అంశాలు పూర్తిగా తెలుసుకుంటాం. తెలంగాణలో కూడా అతి త్వరలో రాబోతుంది, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత కూడా పూర్తిగా దీనికి సంబంధించి డైట్ బీఈడి లెక్చరర్లు, ఐఏఎస్సి లెక్చరర్లు మరియు డిప్యూటీ డిఓలకు సంబంధించినటువంటి ఫైనాన్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫైనాన్స్లో పూర్తిగా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి, చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మరి మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మొదటిగా జీతమే చూడండి. బేసిక్ వచ్చేసి ఇక్కడ 61,962, 1,51,370. ఇది ఫిక్స్డ్ కాదు, పిఆర్సీని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద గ్రూప్ 1లో ఉన్న పోస్టుల కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి బేసిక్ కొన్ని పోస్టుల కంటే కూడా. మరియు ఏజ్ గ్రూప్ 18 to 42 అన్నాడు. మరి 18 to 42 ప్లస్ మిగతా వాళ్ళకు 5 years అనేటువంటిది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి 10 years ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మనకి ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి 9th జనవరి నుండి 29 జనవరి వరకు ఉంటుంది. అందరూ కూడా అర్హత ఉన్న, కోరిక ఉన్న, గొప్పగా బతకాలన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, ఎందుకంటే పోటీ కూడా తక్కువగా ఉంటుంది, అందరూ షెఫిల్ అవుతారు. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది, కానీ ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రిలిమ్స్ సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడుంది ఆ ప్రిలిమ్స్ అంటే ఏప్రిల్ 13 రోజు ప్రిలిమ్స్ ఉంది. కానీ ఒక కండిషన్ ఇచ్చాడు, బాగా గమనించాలి. 200 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్. మరి 38 పోస్టులు 200 times అంటే మనకు తెలుసు, 38 into 2 7,600 అప్లికేషన్లు వస్తేనే ప్రిలిమ్స్ పెట్టడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడు? మెయిన్ ఎగ్జామ్లో 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 కూడా జనరల్ స్టడీస్. మరి ప్రిలిమ్స్ దేనిపైన ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ పైన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. మరి ప్రిలిమ్స్ మెయిన్స్తోనే అయిపోతుందా పూర్తిగా సెలక్షన్ అంటే మీకు తెలుసు, కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. అది నామినల్గా అందరూ పాస్ అవుతారు. అది 1:2 రేషియోలో మెరిట్ లిస్ట్లో మెయిన్స్ అయిపోయిన తర్వాత వారికి ఆ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేమీ పెద్ద విషయమే కాదు, అదేమీ బ్రహ్మ పదార్థం కాదు. మరి మెయిన్ ఎగ్జామ్ డేట్ అనేటువంటి ఇవ్వలేదు. మరి ప్రిలిమ్స్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి, సిబిటి మోడల్ కాదు, ఓఎంఆర్ బేస్డ్. మరి అంటే ప్రిలిమ్స్ ఓఎంఆర్ బేస్లో పెట్టి మెయిన్స్ మాత్రం సిబిటి మోడల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఓఎంఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి held in offline mode. The main examination would be in objective type and questions are be answered on computer system అన్నాడు. ఈ విషయం గమనించాలి. మరి ఇది జోనల్ వైజ్ ఇచ్చాడు. జోన్ 1కు 7, 2కు 12, జోన్ 3కి 8, జోన్ 4కు 11 ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 38 అన్నాడు. మరి జోనల్ వైజ్గా ఎందుకు ఇచ్చాడు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఇది రాష్ట్ర స్థాయి పోస్టు. జోనల్లో మీ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, అంటే మీరు ఏ జోన్ అయినా సరే, ఏ జోన్కైనా సరే ఎలిజిబుల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 38 పోస్టులు అనేటువంటివి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్. ఇది జోనల్ వైజ్ కాదు, జోనల్లో ఉన్న పోస్టింగ్లకు సంబంధించినటువంటి అంశము. మరి ద పోస్ట్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బి జోనల్ వైజ్ అన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పదే చర్చలు పెట్టకండి. ఈ వీడియో మీ యొక్క పూర్తి అనుమానాలు తీరుస్తుంది 100%. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది కొంచెం కాస్త కన్ఫ్యూజన్ ఉంది, నష్టం లేదు, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తే ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్స్. మనం గతంలోనే ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం, పీజీ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్. మరి
పీజీ చేసి ఉన్నప్పటికీ కూడా బీఈడీ చేసే అవకాశం ఉండాలి ఖచ్చితంగా. అంటే డిగ్రీలో ఉన్న కాంబినేషన్ ఇక్కడ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్ ఆధారంగా బీఈడీ చేసే అవకాశం ఉండాలేమో అనిపిస్తుంది. ఎప్పుడే కానీ బీఈడీ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి, డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ కాంబినేషన్ బట్టి ఉంటుంది. దానికి సంబంధించిన కాంబినేషన్ కంపోజిషన్ మన యాప్లో ఎన్నోసార్లు పెట్టాం, మళ్ళీ మీరు అడిగితే కూడా పెడతాం ఎవరు అర్హులు అనేటువంటిది. ఇది మీకు అందరికీ తెలుసు. జోన్ 1లో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి, మొత్తం కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. మొత్తం 13 జిల్లాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. మరి ఈ జోన్ల వారు ఎవరు ఎక్కడైనా సరే పరీక్షను రాసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 3 సెంటర్లు ఖచ్చితంగా పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు చాలా మందికి ఏజ్ డౌట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కు 5 years అనేటువంటి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 42+5. అదే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వాళ్ళకి 42+10. మరి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సీసీ రిజర్వేషన్ కాదు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉండాలి. బాగా ఎన్సీసీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉండాలి. వాళ్ళు ఎవరు ఇస్తారంటే ఆర్మీ వాళ్ళే ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళకు 3 years ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిట్రెంచ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అంటే టెంపరవరీగా సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకు కూడా 3 years ఇవ్వడం జరిగింది. టెంపరవరీ అయినప్పటికీ కూడా వాళ్ళు సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి 3 years. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years అని గుర్తుపెట్టుకోవాలి. ఫీజు వచ్చేసి చూడండి చాలా తక్కువగా ఉందని చెప్పాలి. అప్లికేషన్ ఫీజ్ ఇస్ పే మస్ట్ 250 rupees towards application processing fee and 120 rupees towards examination fee. కానీ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది కొందరికి. చూడండి, the following categories of candidates are exempted from payment of examination fee రేస్ 120 రూపీస్ కట్టవలసిన అవసరం లేదు. ఎవరంటే నిరుద్యోగులు కట్టాల్సిన అవసరం లేదు, వైట్ రేషన్ కార్డు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కట్టాల్సిన అవసరం లేదు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్స్ మరియు బీసీలు కట్టాల్సిన అవసరం లేదు, ఎస్సీలు ఎస్టీలు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 250 రూపీస్ కట్టాలి. ఓసీ వాళ్ళు మాత్రమే 250 + 120 కట్టాలి. మరి ఇక్కడ మేజర్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కండిషన్ ఏంటంటే మీరు డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ చూడండి ఒకసారి, అన్ఎంప్లాయిడ్ షుడ్ గివ్ డిక్లరేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు. మరియు వారు డిస్టెన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ యూనివర్సిటీ ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారి యొక్క అనుమతి పొంది ఉండాలి, గుర్తింపు పొంది ఉండాలి అనే విషయాన్ని మీరు మర్చిపోరాదు. చూడండి, ఇక్కడ జోనల్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మీరు ముందుగానే ఇవ్వాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. Zonal preferences will be taken at the time of submission of online application as well as at the time of verification certificates. However, the submission of option for zonal preference at the time of verification of certificate is mandatory and will be considered as a final for selection. అంటే మీరు ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి కొన్నిసార్లు ఇస్తారు, ఇవ్వరు. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడే క్లారిటీగా మీరు పోస్టులను బట్టి మీ వెయిటేజ్ని బట్టి మీరు ఇవ్వండి దయచేసి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ పోస్టుల సాగ్రిగేషన్లో చాలామందికి లాజిక్ మిస్ అవుతున్నారు. ఒకటి ఇక్కడ చూడండి, జోన్ 1లో 7 పోస్టులు, జోన్ 2లో 12 పోస్టులు, జోన్ 3లో 8, జోన్ 4లో 11. ఇది ఎక్కడ కూడా చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓసీ 3 అన్నాడు, బీసీఏ లేదు, బీసీసీ 1, బీసీడీ 1. మరి ఇక్కడ కూడా మహిళలక మరి పురుషులక అని ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కానీ కింద లాజిక్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూస్తే మీరు అనుకుంటారు 14 అనేటువంటిది మీరు అనుకుంటారు ఓపెన్లో ఉన్నాయేమో అనుకుంటారు. మరి ఓపెన్లో ఉన్నప్పటికీ కూడా పురుషులకు ఎన్ని వస్తాయి, స్త్రీలకు ఎన్ని వస్తాయి అనే విషయం చాలామంది తెలియదు. కాస్త కిందికి వస్తే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఇక్కడ చూడండి, జోన్ 1 అమాంగ్ ద 7 vacancies ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్ అండర్ హారిజాంటల్లీ. దీంట్లో జోన్ 1లో 7 పోస్టులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్కి ఇవన్నీ కూడా ఓసీ 1 రిజర్వ్డ్, ఓపెన్లో ఉమెన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ రిజర్వ్డ్, బీసీడీ ఉమెన్ రిజర్వ్డ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇవి మహిళలకు సంబంధించిన పోస్టులు. ఒకవేళ మొత్తం నోటిఫికేషన్లో 33% కనుక మహిళలు నిండిపోతే తర్వాత అది జనరల్ పోస్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కింది బాక్స్ని కూడా మీరు చూసుకోవాలి. అంటే జోన్ 4లో తీసుకుంటే ఉమెన్కి సంబంధించి ఓపెన్లో 2 ఉన్నాయి, బీసీడీలో 1 ఉంది, బీసీఈలో 1 ఉంది, ఎస్సీలో 1 ఉంది. ఇది పూర్తిగా ఉమెన్కు సంబంధించినవి.
అనే విషయాన్ని మీరు విస్మరించరాదు. అందుకే ఇక్కడ క్లియర్గా పురుషులకి ఎన్ని, స్త్రీలకి ఎన్ని, మరి జనరల్లో ఎలాగూ పురుషులు స్త్రీలు వస్తారు. ఇక్కడ చూడండి, ఈసారి మాత్రమే ఇచ్చాడు. దీంట్లో గతంలో ఇవ్వలేదు. ఎవరికంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి ఇవ్వలేదు. అయితే జోన్ 2లో 3లో 4లో ఉన్నాయి యాక్చువల్గా ఈసారి. మరి దీనికి సంబంధించి హెచ్హెచ్ అంటే హియరింగ్ ఇంపేర్డ్, అంటే వినికిడి లోపం గల వారికి ఒక పోస్ట్ ఉంది. ఇన్ ద అబోవ్ కమ్యూనిటీస్, అంటే వారు ఏ కమ్యూనిటీ అయినా సరే ఆ కమ్యూనిటీలో పోస్ట్ వీళ్ళకి తీసి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క అర్థం ఇది. చూడండి, ఇక్కడ జోన్ 3లో విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, దృష్టిలోపం, విత్ ఇన్ ద అబోవ్ కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీలోనే ఒకవేళ వీరు ఉంటే వీరికి సపరేట్గా ఇవ్వలేదు అంటే వీళ్ళు కనుక ఉంటే ఆ యొక్క రిజర్వేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150. కానీ కండిషన్ చూడండి, ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మళ్ళీ పేపర్ 2 కూడా ఉపయోగపడుతుంది. మరి సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అందరికి తెలుసు, అందరు ఇంతవరకు చూసి ఉంటారు. సేమ్ యాజ్ పేపర్ 2 అంటే ప్రిపరేషన్ పూర్తయిపోతుంది. ఇక్కడ మేజర్ పాయింట్ తీసుకుంటే చూడండి ఒకసారి, ఇది మెయిన్స్ సంబంధించి, స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 ఎడ్యుకేషన్ 1 అండ్ ఎడ్యుకేషన్ 2. ఇక్కడ లాజిక్ ఉంది. చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 చదివే వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు, నో డౌట్. కానీ వాళ్ళు ప్రిలిమ్స్ గట్టెక్కుతారు, మెయిన్స్లో పేపర్ 1 గట్టెక్కుతారు, కానీ పేపర్ 2, పేపర్ 3 అనేటువంటిది గట్టెక్కలేరు. ఒక్కొక్కసారి వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా జనరల్ స్ట్రీమ్ పైన పట్టు ఉండడం వల్ల ఒక్కసారికి ఎందుకు మనకి ఈ యొక్క ఇబ్బంది అని వెంటనే మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2కి అంటే ఇక్కడ క్వాలిఫై అయ్యి అక్కడికి వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఏమవుతుంది, నిజంగా దీనిపైన దృష్టి పెట్టినటువంటి అభ్యర్థులకు కాస్త ఇబ్బందే. కాబట్టి పేపర్ 2, పేపర్ 3 బాగా పట్టున్న వాళ్ళు జస్ట్ జనరల్ స్టడీస్ ఎలాగో పేపర్ 2కు అవసరం కాబట్టి ప్రిలిమ్స్లో సత్తా చాపండి ఖచ్చితంగా. సిలబస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2, పేపర్ 3 అనేటువంటిది చాలా ఈజియెస్ట్ సిలబస్, తక్కువ సిలబస్. ఈ పెద్ద పోస్టుకు ఇంత తక్కువ సిలబస్ అనేటువంటిది చాలా ఈజీ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కంప్యూటర్కి సంబంధించింది. మీకు తెలుసు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి 60 నిమిషాల్లో 100 మార్కులు. అది ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ 30, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మొత్తం విన్న తర్వాత ఇది పెద్ద పోస్టు, మంచి పోస్టు, డిఫరెంట్ పోస్టు. మీరు చాలా టైం ఉంది మనకు, ఎందుకంటే ఏప్రిల్లో ఉంది మనకు ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్ అనేటువంటిది టైం ఉంది. మరి ఈ యొక్క పోస్టుకు సంబంధించి అల్లా టప్పాగా మీరు కనుక నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ పోస్ట్ సంబంధించి పేపర్ 2, పేపర్ 3 సిలబస్ 150 అంటే 300 మార్కులు. 300 మార్కుల్లో మేము మళ్ళీ చెప్పాను, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ సబ్జెక్టుపై అనుభవం ఉన్న వ్యక్తిగా ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ మరియు దీంట్లో ఐసీటీ కూడా ఉంది, మరి స్టార్ట్స్ కూడా ఉంది. కాబట్టి దీనిపైన సమగ్రంగా పట్టున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఈ డిప్యూటీ డిఓకి సంబంధించి మన యాప్లో ఉన్నంత కసి ఉన్న విద్యార్థులు ఎక్కడ కూడా లేరు. సబ్జెక్టును బాగా సీరియస్గా అవపోసన పట్టి మంచి మెటీరియల్ వెంటనే క్లాసులు, వెంటనే మెటీరియల్ అనేటువంటిది మీకు అందించడం జరిగింది. అది కూడా పూర్తిగా సమగ్రంగా గ్యాదర్ చేసి క్లాస్ వినాలి, పీడిఎఫ్ చదువుకోవాలి, వెంటనే ఎగ్జామ్ రాయాలి. ఇది సిస్టమ్. సమగ్రంగా చదవాలి. మీ యొక్క దమ్మును చూపించే అవకాశం వచ్చింది. ఇంత చదవాలా సార్ అనుకున్నప్పుడు జాబులు వేరే వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు బాధపడి ఇప్పుడు చదువుదాము అనుకుంటారు, అప్పుడు అవకాశం ఉండదు. ఇది పెద్ద పోస్టు, 38 పోస్టులు, 38 డిఫరెంట్ వ్యక్తులు. వాళ్ళు పేపర్లలో వస్తారు, ఇంటర్వ్యూలలో మీరు చూస్తారు. కాబట్టి అది మీరెందుకు కాకూడదు ఒకసారి ఆలోచించండి. సమగ్రంగా చెప్పడం జరిగింది. క్లాసెస్ అన్నీ కూడా సెక్షన్ వైజ్గా నీట్గా సిలబస్ ప్రకారం మీకు తెలుసు పుస్తకాలు పెట్టడం జరిగింది, రెఫరెన్స్ పుస్తకాలు. పేపర్ 2 మరియు పేపర్ 3కి సంబంధించి షార్ట్ కట్గా, ఇంట్రెస్టింగ్గా, డెప్త్గా ఇది చదివితే, ఇది వింటే, ఇవి రాస్తే మళ్ళీ ఏది అవసరం లేదు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, 38లో మన వాళ్ళే ఉంటారు. అంత డెప్త్గా పేపర్ 2ను, పేపర్ 3ని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాం, దీనిపైన అనుభవం ఉంది, డాక్టరేట్గా ఉన్నాం, మరియు మీకు తెలుసు ఎన్నో పుస్తకాలు రాసాం. కాబట్టి దీని డెప్త్ మీకు తెలియదు. పైన చదివితే, పైన వింటే అర్థవంతంగా ఉండదు. బాగా వినాలి, టైం ఉంది.
వింటే లాజిక్ అర్థమవుతుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుస్తుంది, వెంటనే మెటీరియల్ చదవాలి, వెంటనే ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ మీకోసం 100 టెస్ట్ సిరీస్ కూడా నేను పెట్టబోతున్నాను. ఆల్రెడీ క్లాసులు పెట్టాం, మెటీరియల్ పెట్టాం, మరియు ఎగ్జామ్స్ పెట్టాం. మరి ఇంత డెప్త్ యొక్క సబ్జెక్టును వదులుకొని నార్మల్గా చదివితే కనుక ఈ ఉద్యోగాన్ని మీరు సాధించలేరు. కాబట్టి మీ యొక్క సత్తా చూపే అవకాశం వచ్చింది, టైం ఉంది. చూస్తానే మీరు డిప్యూటీ డిఓ అయిపోతారు, చూస్తానే మీరు పోస్టింగ్లో వెళ్ళిపోతారు. కాబట్టి కొన్ని రోజులు కష్టపడితే చాలు, మంచి పొజిషన్లో ఉంటారు. కాబట్టి మీ యొక్క ఉద్యోగం కోసం మేము కూడా ఖచ్చితంగా తోడ్పడతాం. మీరు వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. మరియు అంతేకాకుండా అతి త్వరలో పూర్తిగా సిలబస్ పైన విశ్లేషణ, అది ఏ పుస్తకాల్లో ఉంటుంది, మీరు ఏ పుస్తకాలు చదవాలి, మీకు ఏ పుస్తకం చదవకపోతే మేమే అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని పీడిఎఫ్ పెట్టాం. అది సమగ్ర మెటీరియల్, దాన్ని మించిన మెటీరియల్ లేదు. కాబట్టి విజేతలందరూ కూడా చదువుతున్నారు. మీరు విజేతలు కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాం ఎగ్జామ్స్, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ అనుమానం ఉన్నా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి, చాట్ బాక్స్లో మేము వెంటనే స్పందిస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ మంచి పోస్టును, మంచి ఉద్యోగాన్ని, మంచి కోరికను, మంచి కళను వదులుకోకండి. మీ జంగం విశ్వనాథ్. ఆల్ ద బెస్ట్.